ఈ కలియుగంలో వేదశాస్త్రాల అనుసారం అదేవిధంగా పురాణ ఇతిహాసాల ప్రకారం కలియో దేవి వినాయకో అంటూ ఉంటారు. అలా అంటే ఈ కలియుగంలో మనందర్నీ ప్రత్యక్షంగా మనకున్న సమస్యల్ని తొలగించి మనల్ని కాపాడేటువంటి శక్తి దేవికి వినాయకునికి మాత్రమే ఎక్కువగా ఉంది అని అర్థం. ఇంతకుముందే నేను చెప్పాను కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతి భయంకరమైన అసుర శక్తులు కలిగినటువంటి రావణాసురుని బారి నుంచి ఈ భూమిని లోకాన్ని కాపాడడం కోసం అమ్మ ఆదిపరాశక్తిని శరణు వేడారు. అదే సమయంలో అమ్మ ఆదిపరాశక్తి బగళాముఖీదేవిగా ప్రత్యక్షమైంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కలియుగంలో మన జీవితంలో చాలా సమస్యలున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే తాంత్రిక విధి విధానుసారం జరిపే పూజల ద్వారా మాత్రమే మనకు ఫలం చాలా త్వరగా లభిస్తుంది.